హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆఫీసర్స్ ఉద్యోగాలు మొత్తం 3700 పైచిలకు ఉద్యోగాలు. జీతం కూడా దాదాపుగా ₹1,00,000, 95,000 నుంచి ₹1,00,000 జీతంతో. మరియు త్వరలోనే పే కమిషన్ కూడా ఉంది కాబట్టి ఈ ₹1,00,000 అనేది 1,20,000 పైకి కూడా పోయే అవకాశం ఉంది. అటువంటి అద్భుతమైన అవకాశం గతంలో ఈ విధంగా ఇంత నోటిఫికేషన్ ఎప్పుడు రాలేదు. మరి మీకోసం ఇప్పుడు రావడం జరిగింది. ఈ యొక్క గోల్డెన్ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. సిలబస్ అంతా కూడా మనకు అనుకూలంగానే ఉంది. కంప్లీట్గా ఎస్ఎస్సి లెవెల్లో ఉందన్నమాట. సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, తర్వాత డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఈ యొక్క వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అని ఇక్కడ చూడబోతున్నాం. సో గుర్తుంచుకోండి, ఇంటెలిజెన్స్ బ్యూరో కేవలం డిగ్రీ అర్హతతోనే. మరి ఎవరైనా సరే మన యొక్క హైకోర్టు ఉద్యోగాలు కానీ జిల్లా కోర్టు కానీ మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్లో భారీ డిస్కౌంట్తో కోర్స్ అనేది అందుబాటులో ఉంది. ఫుల్ కోర్సు ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్స్ ఉంది, పీడిఎఫ్లు ఉన్నాయి. సో నచ్చిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మరి వేకెన్సీస్ ఎంత ఉందంటే 3,717 వేకెన్సీస్ ఉంది ఇంటెలిజెన్స్ బ్యూరోలో. శాలరీ వచ్చేసి 95,000 ప్లస్ నుంచి ₹1,00,000 వరకు ఉంది. పే కమిషన్ అమలు అయితే మాత్రం 1,20,000 వరకు పోయి అంతగానో మించే పోతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. సో డిగ్రీ పాస్ అని ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇది అదేని కాదు, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ డిజరబుల్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ డిజరబుల్ అంతే, నాట్ కంపల్సరీ, ఉంటే మంచిదని చెప్పడం జరిగింది. సో ఏజ్ 18 నుంచి 20 సంవత్సరాల వరకు యాజ్ ఆన్ 10/8/2025 నాటికి 18 ఏళ్ళు మినిమం ఉండాలి, మ్యాక్సిమం 27 ఉండాలి. మరి ఓబీసీ వాళ్ళకు 3 ఏళ్ళ సడలింపు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మరో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అంటే అప్ టు 32 వరకు ఇల్లు రాసుకోవచ్చు అనమాట. మరి దీంట్లో టైర్ 1 టైర్ 2 లెవెల్ ఉంటుంది, కానీ టైర్ 1 అంతా ఆబ్జెక్టివ్ టైప్ ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఏముందంటే కరెంట్ అఫైర్స్ ఉంది మిత్రమా. సో కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ 20 ఉన్నాయి. జనరల్ సైన్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉన్నాయి. న్యూమరికల్ అబిలిటీ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉన్నాయి. రీజనింగ్ లేదా లాజికల్ యాప్టిట్యూడ్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ మిత్రం, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ కాదు మిత్రం, అది జనరల్ స్టడీస్. సారీ, ఓకే, దిస్ నాట్ జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్. ఓకే, జనరల్ స్టడీస్, జిఎస్ అని సైన్స్ అనుకున్నా. జనరల్ స్టడీస్ 20. తర్వాత న్యూమరికల్ యాప్టిట్యూడ్ 20 క్వశ్చన్స్, రీజనింగ్ లాజికల్ రీజనింగ్ 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 క్వశ్చన్స్. అంటే మొత్తం 5 సెక్షన్స్. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే ఎస్ఎస్సిలో ఉంది. ఎస్ఎస్సిలో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, రీజనింగ్ ఉంది, న్యూమరికల్ ఉంది, తర్వాత మనకి జీకే ఉంది. మరి జీకేలో మనకు 3-4 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ఉండేటివి. దీనిలో కంప్లీట్గా కరెంట్ అఫైర్స్కే ఒక సెక్షన్ ఉంది, 20 క్వశ్చన్స్. మరి మొత్తం మనకి ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్కులకు 60 నిమిషాల టైం ఉంటుంది. అంటే సమయం తక్కువ, కానీ ఇక్కడ చూస్తే కరెంట్ అఫైర్స్ ఫాస్ట్గా అయిపోద్ది, ఇంగ్లీష్ ఫాస్ట్గా అయిపోద్ది, మరియు జీ కూడా ఫాస్ట్ అయిపోద్ది. ఈ రెండు కూడా మనకు కొంచెం టైం టేకింగ్ అనమాట. జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం జాబ్ మన సొంతం అవుతుంది. చాలా చాలా అద్భుతమైన జాబ్ అండి. ఇంటెలిజెన్స్ బ్యూరో జాబ్ అంటే అది ఆషామాషి కాదు, ఎక్సలెంట్ జాబ్ అనమాట. మరి చూస్తే టైర్ 2 చూసినట్టయితే ఇక్కడ మనకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ మనకి ఏముందంటే ఎస్ఏ ఉంది. ఎస్ఏ వచ్చేసి మనకు 20 మార్క్స్ ఎస్ఏ ఇస్తాడు. తర్వాత కాంప్రిహెన్షన్ అంటే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 10 మార్కులకు ఉంటుంది ఇస్తాడు. దాని కింద క్వశ్చన్స్ ఇస్తాడు, అది మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. ఆ 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకు కరెంట్ అఫైర్స్ మీద కానీ, ఎకనామిక్స్ కానీ, లేదా సోషియో పొలిటికల్ మీద కానీ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్కులు, 20 మార్కులు. అంటే ఇక్కడ 2 క్వశ్చన్స్కి 20 మార్కులు, కాంప్రిహెన్షన్ 10 మార్కులు, ఎస్ఏ 20 మార్కులు. మొత్తం మీద మనకు 50 మార్కులకు ఉంటుంది. ఇచ్చే టైం కూడా ఎంత అంటే గంట. మరి ఇక టైర్ 1 నుంచి టైర్ 2కి వచ్చినప్పుడు ఈ యొక్క నిష్పత్తి 1:10లో ఉంటుంది. అంటే మొత్తం మనకు 3,717 వేకెన్సీస్ ఇంటూ 10 టైమ్స్, అంటే 37,170 మందిని టైర్ 2కి పిలుస్తాడు. సో టైర్ 2 అయిపోయిన తర్వాత టైర్ 2 నుంచి మళ్ళీ మనకి ఏముంది, ఇంటర్వ్యూ ఉంది. ఇక్కడ 5 టైమ్స్ పిలుస్తాడు.
అంటే వేకెన్సీస్లో అంటే దీంట్లో సగం మంది మళ్ళీ ఫిల్టర్ అయిపోతారు, దీంట్లో సగం మంది మళ్ళీ ఫిల్టర్ అవుతారు. అంటే మనకు ఈ యొక్క ఇంటర్వ్యూకి గాను 37,770లో సగం మందిని తీసుకోవడం జరుగుతుంది 5 times కాబట్టి. సో ఇది మనకు ఉన్నటువంటి టైర్ 1 నుంచి టైర్ 2 గెట్ ఉంది. టైర్ 2 నుంచి ఇంటర్వ్యూకి ఏ విధంగా ఉంది, ఇంటర్వ్యూ మార్కులు అయితే 100 మార్కులకు ఉంటుంది, వర్రీకాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన యొక్క అమ్మాయి టర్నింగ్ పాయింట్ అమ్మాయి ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్ చేస్తూ ఉంది. సార్ చాలా అద్భుతమైన అవకాశం ఇది, మన వాళ్ళకి అందరికి చెప్పండి. చాలా మంచి జాబ్, మంచి శాలరీ ఉంటుంది, రెస్పెక్టబుల్గా జాబ్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పడం జరిగింది. సో కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్ సంపాదించండి. మరి కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ ఓసీకైనా జనరల్కైనా ఈడబ్ల్యూఎస్కైనా 35% మార్కులు రావాలి, ఓబీసీకి 34% కంపల్సరీ రావాలి. అది మన స్టేట్లో అయితే ఓసీకి 40% ఉంటుంది, ఓబీసీకి 35% ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనకి కేవలం 1% మాత్రం తక్కువ ఉంది. సో ఓసీకి లేదా జనరల్ ఈడబ్ల్యూఎస్కి 35%, ఓబీసీకి 34%, ఎస్సీ ఎస్టీకి 33% ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఇదే పేరే ఇంటెలిజెన్స్ బ్యూరో, అందుకే కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్ కంపల్సరీగా ఆ యొక్క దాంట్లో ఉంటేనే పిలుస్తారు, లేకుంటే పిలవడం అనమాట, ఆశమాసిగా ఉండదు. టైర్ 1 నుంచి టైర్ 2 వచ్చేసి 10 times ఉంటుంది, టైర్ 2 నుంచి ఇంటర్వ్యూకి చేసి మనకు 5 times ఉంటుంది. మరి ఎగ్జామ్ ఫీజు చూసినట్టయితే ఎగ్జామ్ ఫీజు అన్రిజర్వ్డ్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 650 రూపీస్ ఉంటుంది. అదర్స్కి అయితే మనకి ఎంత ఉందంటే 100 రూపాయల ఫీజు ఉంటుంది. మరి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 10th August 2025, స్టార్ట్ డేట్ వచ్చి మనకు 19th స్టార్ట్ అవుతుంది. సో 19th జూలై ఇంకా స్టార్ట్ కాలేదు. సో 19th జూలై స్టార్ట్ అయితే మనకు 10th Augustలో మనకు ఎగ్జామ్ ఉంటుంది, లాస్ట్ డేట్ ఉంటుంది. మరి ఎగ్జామ్ డేట్ అయితే మరి ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ యొక్క డ్యూ కోర్సులో మనం అప్లై చేసుకున్న టైంలో మనకు ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీకు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఈవెన్ హైకోర్టు వాళ్ళైనా సరే ఇక్కడ చూడండి, హైకోర్టు వాళ్ళకు కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయినారు, ఇది ఒక మనకు ఉన్నటువంటిది. జనరల్ స్టడీస్ కూడా ఒక రకంగా ప్రిపేర్ కావడం జరిగింది మనం, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపేర్ కావడం జరిగింది. మరియు ప్రొఫెసర్ ఏదైతే అప్లై చేశారో న్యూమరికల్ కూడా ఇక్కడ కవర్ అయిపోయింది. మన కవర్ కాంది ఏంది మనకు ఇది కాదు, మన కవర్ కాదు ఒకటి మనకు న్యూమరికల్ అబిలిటీ అంటే మ్యాథమెటిక్స్ ఒకటి కవర్ కాల. కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం భావించండి. చాలా మంచి జాబ్, ఎక్సలెంట్ జాబ్ మిత్రమా. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళైతే మాత్రం ఈ జాబ్ని అసలు మిస్ కావద్దండి. ఎందుకంటే చాలామంది మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేయడంలో 10 పోస్టులు 20 పోస్టులు 100 పోస్టులు 1000 పోస్టులు పడినా కూడా మన స్టేటే చూస్తాం తప్పితే సెంట్రల్ ఈ విధంగా వేల ఉద్యోగాలు మనకు వస్తున్నాయి. బ్యాంకింగ్లో కానీ, ఎస్ఎస్సి సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్లు కానీ, ఎంటీఎస్ కానీ, లేదంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలు కానీ వస్తున్నాయి, వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో వీటి కూడా మనం అంది పుచ్చుకోవాలంటే మనకు కూడా కొంచెం ఓర్పికతో ఇంకా కొంచెం మన యొక్క స్కిల్స్ పెంచుకుంటే మనం ఇక్కడ జాబ్ పొందవచ్చు. మరి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ జాబ్స్ కూడా పడింది, 691 వేకెన్సీ రావడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. సో వీటికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కోచింగ్ మన దగ్గర ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ ఫుల్ కోర్స్ టెస్ట్ సిరీస్ కూడా అతి త్వరలో మనకు కోర్స్ అయితే లాంచ్ చేయబోతున్నాం. మరి ఇంకా లాంచ్ చేయలేదు, విత్ ఇన్ 1 weekలో ఇక కోర్స్ మీకు లాంచ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అయితే మాత్రం ఆల్రెడీ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యొక్క లింక్ క్లిక్ చేసి మన యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ పర్చేజ్ చేసుకోండి. సో ఇది అద్భుతమైన అవకాశం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీతో పాటుగా మీకు ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా అప్లై చేయించండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.